మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినమున దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి దేవుని మనము మహిమపరచబద్దులమై ఉన్నాం. అయితే గడిచినటువంటి కొద్ది దినాల నుండి కూడా మరి మన రాష్ట్రంలోనూ దేశంలోనూ మరలా తిరిగి ఒక కరోనా వైరస్ విజృంభించటం వల్ల అనేక ప్రాంతముల్లో మరి రెడ్ జోన్లు ప్రకటించబడే ప్రాంతములు రెడ్ జోన్లుగా చేయబడుట ద్వారా మనుషులు ఆయా ప్రాంతముల్లో సంచరించడానికి కానీ లేక ఆయా ప్రాంతముల్లో సంఘముగా కూడుకుంటున్నటువంటి ఆ ప్రదేశాల్లో మరలా తిరిగి కూడుకొనడానికి వీలు లేనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. మరి అలాంటి పరిస్థితుల్లో ఆరాధనలో పాల్గొనలేకపోతున్నటువంటి వారికి ఈ యొక్క యూట్యూబ్ లైవ్ సహాయం చేస్తుందనేటువంటి ఉద్దేశంతో మరలా తిరిగి ఈ యొక్క యూట్యూబ్ లైవ్ను మేము ప్రారంభించడం జరిగింది. కనుక ఈ యొక్క యూట్యూబ్ లైవ్లోనికి తప్పకుండా మీరు అందరూ కూడా పాల్గొని మీరు దేవుని యొక్క వాక్యమును వినుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవలసిందిగా స్థానిక చర్చ్ స్క్వేర్ క్రీస్తు సంఘము తరపున మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలము ఒకంత ఆలస్యముగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సాంకేతిక పరమైనటువంటి లోపములు కొన్ని సరి చేసుకునడం వల్ల ఈ యొక్క ఆలస్యము జరిగినది కనుక మరి సమయానికి ఈ యొక్క యూట్యూబ్ లైవ్లోనికి వచ్చినటువంటి మీరు అందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూసినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు మేము చెల్లిస్తున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అనేక సందర్భాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మొట్టమొదటి వచనంలో రాయబడినటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అదేమిటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు చెప్పినటువంటి ఈ యొక్క మాటను గురించి మనము మాట్లాడుకున్నాం. చాలా సందర్భాలలో పౌలు యొక్క శ్రమను గూర్చి అలాగనే అతని యొక్క గత జీవితమును గూర్చి లేక ఆ పౌలు రాసినటువంటి వివిధములైనటువంటి పత్రికల్లో అతడు చేసినటువంటి హెచ్చరికలను గురించి మనం ధ్యానం చేయడం జరిగింది. అయితే ఈ ఉదయకాలము పౌలు యొక్క జీవితంలో కొన్ని విశేషమైనటువంటి గుణగణాలను మనము ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశం నేను కలిగి ఉన్నాను. లేక పౌలు యొక్క జీవితము నుండి మనము నేర్చుకొనవలసినటువంటి పాఠములను గూర్చి మనము ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశం నేను కలిగి ఉన్నాను. కనుక ఈ ఉదయకాలము పౌలు యొక్క గుణగణాలను మనము ఆలోచన చేద్దాం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠములు లేక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాఠములు పౌలు యొక్క జీవితంలో నుండి మనము నేర్చుకొనవచ్చు. పౌలు యొక్క జీవితాన్ని మనము 2 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో. మొట్టమొదటిగా సౌలుగా ఒక యవనస్తుడిగా, యోధ మతములో ఒక బలమైనటువంటి నాయకుడిగా, పరిసయుడు నిష్ట కలిగినటువంటి పరిసయుడుగా, యోధమత ప్రవిష్టుడుగా, సంఘమును హింసింపవలనటువంటి ఒక ఉద్దేశము కలిగినటువంటి వాడై, సంఘమును హింసించాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడై, సంఘమును బాధ పెట్టి శ్రమ పెట్టినటువంటి వానిగా తన యొక్క మొదటి జీవితంలో లేక తన జీవితపు మొదటి భాగములో పౌలు గురించి మనం చూడగలం. అయితే ఎప్పుడైతే ప్రభువును కలుసుకున్నాడో దమస్కు వెళ్ళేటువంటి మార్గములో, తర్వాత రక్షించబడినటువంటి వాడై అపోస్తలుగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడై దేవుని యొక్క సువార్తను ప్రకటించుట ప్రారంభించినప్పుడు అతడు పడినటువంటి శ్రమలు, దేవుని కొరకు చేసినటువంటి పరిచర్యను, ఆ యొక్క సేవను గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటి జీవితానికి అటు తర్వాత రక్షణ పొందిన తర్వాత అతడు జీవించినటువంటి జీవితానికి ఎంతో గొప్ప వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఒక ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ మనం అక్కడ పౌలు యొక్క జీవితంలో మనము చూడగలం. కనుక పౌలు యొక్క మా జీవితాన్ని మనము బిఫోర్ అండ్ ఆఫ్టర్గా మనం చెప్పుకోవాలి అంటే, ప్రారంభంలో మొట్టమొదటిగా అతడు జీవించినటువంటి దినముల్లో హింసకుడుగా జీవించి ఉన్నానని పౌలు చెప్పినటువంటి మాటల్లో తిమోతి పత్రికలో మనం చూస్తున్నాం. హింసకుడును దోషకుడును అయిన నేను అని పౌలు తను గూర్చి తాను చెప్పుకున్నటువంటి మాటలను మనము ఆ యొక్క పత్రికల్లో మనం చూడగలము. అలాగనే
అతడు రక్షించబడిన తర్వాత అతడు మార్పు పొందినటువంటి జీవితంలో తను తాను ఏ రీతిగా అయితే దేవునికి అంగీకార యోగ్యముగా మలుచుకున్నాడో మనము చూడగలం. కనుక ఈ యొక్క వ్యత్యాసము మనకు చాలా స్పష్టముగా దేవుని యొక్క వాక్యములో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే పౌలు రక్షింపబడిన తరువాత అతడు జీవించినటువంటి జీవితం మనం చూడగలిగినట్లయితే చాలా ప్రభావితము చేసేటువంటి జీవితమును జీవించినట్లుగా మనం ఎంత ప్రభావితము చేసేటువంటి జీవితం, ఇతరులను ఎంత ప్రభావితం చేసేటువంటి జీవితం జీవించాడంటే ఎంతో ధైర్యముగా ఈ యొక్క 11వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో అతడు చెప్తున్నటువంటి మాటను బట్టి మనము ఆలోచన చేయగలం. ఏమిటంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని ఆ మాటను చెప్పడంలో పౌలు ఎంత గంభీరమైనటువంటి, ఎంత దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి జీవితాన్ని దేవుని కొరకు తను తాను ఎలాగూ మలుచుకున్నాడో, ఆత్మ సంబంధి అయి జీవించడానికి తన్ను తాను ఎలాగూ నలుగుగొట్టుకున్నాడో మనం ఇక్కడ చూడగలం. కనుక ప్రియులారా, పౌలు యొక్క జీవితంలో నుండి అత్యంత గొప్ప పాఠములను మనం నేర్చుకొనడానికి ఈ ఉదయకాలం మనము సిద్ధపరచుకుందాం. మొట్టమొదటిగా పౌలు జీవితము ఎలాగును జీవించి ఉన్నాడు, రక్షింపబడిన తరువాత అతడు జీవించినటువంటి జీవితంలో మనము నేర్చుకొనవలసినటువంటి మొట్టమొదటి పాఠం, పౌలు యొక్క జీవితము సమర్పణతో కూడినటువంటి జీవితము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 15 వచనములు మనం చూసినప్పుడు పౌలు తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనం అక్కడ గమనించగలం. ఇక్కడ అంటున్నాడు చూడండి, 9 నుండి 13 వచనాలు. ఇదంతా పెద్ద భాగం మనకు చదువుకోవడానికి సమయం లేదు కనుక 9 నుండి 13 వచనములు మాత్రమే నేను చదువుతున్నాను. దయచేసి నాతో పాటు గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 13 వచనములు. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము దేవదూతలకును మనుష్యులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బుద్ధిహీనులము, మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. పై వచ్చిన భాగాలను మనం ఇంకా చూసినప్పుడు మొదటి వచనం నుండి 3వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుని ఇంటిలో నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకునిగా ఉండాలనేటువంటి పౌలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని మనం అక్కడ చూస్తున్నాం. నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకునిగా అతడు ఉండడానికి అపోస్తలమైన మేము ఉండడానికి ప్రయాసపడుతూ ఉన్నామని పౌలు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటను మనము గమనించినట్లయితే దేవుని కొరకు తను తాను ఎంతగా సమర్పించుకున్నాడో మనం చూస్తున్నాం. ఈ 9 నుండి 13 వచనాల్లో లోకమునకు మేము వేడుకగా ఉన్నాము అని పౌలు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలు అయినప్పటికీ కూడా మేము మీ ఎదుట బుద్ధిహీనులము, మేము బలహీనులము, మేము ఘనహీనులము అని కొరింథు సంఘం ఎదుట, తన సహోదరుల ఎదుట తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క పరిచర్య విషయంలో, దేవుని కొరకైనటువంటి సేవ విషయంలో తన్ను తాను ఎంతగా సమర్పించుకున్నాడో మనం ఇక్కడ గమనించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే 7 నుండి 14 వచనముల్లో అంటున్నాడు, క్రీస్తుని గూర్చి నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. 3వ అధ్యాయము 7 నుండి 14 వచనములు మనం చూసినట్లయితే సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. 8వ వచనంలో అంటున్నాడు. క్రిందకు వచ్చేసినట్లయితే సమస్తమును నేను పెంటగా ఎంచుచున్నాను అంటున్నాడు. కనుక
11వ వచనంలో చూడండి, సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. సమస్తమును నష్టపరుచుకుంటున్నాడు, సమస్తమును నష్టముగానే ఎంచుకుంటున్నాడు. దేవుని విషయంలోకి వచ్చేసప్పటికి సమస్తాన్ని కూడా తనకు నష్టముగానే చూస్తున్నాడు. ఎంత గొప్ప జీవితము, ఎంత గొప్ప మాదిరిని పౌలు మనకు ఇక్కడ కనుపరుస్తున్నాడు. దేవుడు మన యొద్ద నుండి కూడా ఇదే మాదిరిని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇదే జీవితాన్ని, ఇదే వైఖరిని, ఇదే స్వభావాన్ని దేవుడు మన యొద్ద నుండి ఎదురు చూస్తున్నాడు. సంపూర్తిగా దేవునికి మనలను మనము సమర్పించుకోవాలి. సమస్తమును నష్టముగాను, సమస్తమును పెంటగాను మనం ఎంచుకున్నటువంటి వారమై దేవుని ఇంటిలో నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియులారా, సమస్త విషయముల్లోనూ దేవుని కొరకు మనల్ని మనము సమర్పించుకోవాలంటున్నాడు. కనుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము, మొదటి 2 వచనముల్లో పౌలు తెలియజేస్తున్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ప్రభువు వాత్సల్యముతో మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. సమర్పించుకోవాలి దేవుని కొరకు మనలను మనము సంపూర్తిగా. ఎలాగంటున్నాడు? సజీవ యాగముగా, దేవునికి అంగీకారమైనటువంటి ఒక యాగముగా, ఒక బలిగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. పౌలు అట్టి రీతిగానే జీవించాడు. దేవుని విషయములో సమర్పణ. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విషయంలో సమర్పణ కలిగి ఉండాలి. అన్ని విషయంలోనూ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విషయంలోనూ, అనగా దేవునికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా సమర్పణతో కూడినటువంటి జీవితము మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని కొరకు చేసేటువంటి కార్యముల్లో సమర్పణ, దేవుని యొక్క పరిచర్యలో సమర్పణ, సంపూర్తిగా చేయడానికి మనము ఇష్టపడవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుని యొక్క పని చేయడానికి ఒప్పుకుంటాం, కానీ ఆ పనిని సరిగా చేయడానికి మనము నిబద్ధతను కనుపరచం. చాలా సందర్భాల్లో దేవుడు మనకు దేవుని కొరకు పని చేయడానికి సమయం ఇచ్చినప్పటికీ, తలాంతులను ఇచ్చినప్పటికీ, సామర్థ్యమును ఇచ్చినప్పటికీ, శక్తిని ఇచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు మనము పని చేయుటకు నిర్లక్ష్యతను కనుపరుస్తాము. చాలా సందర్భాలలో దేవుని పనిని వాయిదా వేస్తూ ఉంటాం, లేక మరొకరు చేస్తారులే అని మరొకరి మీద దానిని మోపడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేక చేస్తున్నటువంటి కార్యాన్ని చాలా అశ్రద్ధగా మనము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక ఈ సంగతిని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు ఆయన కొరకు మనము పని చేయడానికి దేవుడు మనకు ఒక ఆధిక్యతను అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క పనిని సంపూర్ణమైనటువంటి వినయముతోనూ, భయముతోనూ, మరి విశేషముగా సమర్పణ తోనూ చేయవలసినటువంటి అవసరత ఉన్నది. పౌలు యొక్క జీవితంలో ఇటు సమర్పణ మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో సమర్పణ కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఆరాధనకు వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చేటప్పటికి సంపూర్తిగా మనము దేవునికి అప్పగించుకొనడానికి మనము నిరంతరము సిద్ధపడి ఉండాలి. కీర్తనల గ్రంథము 122వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మందిరమునకు పోవుదుము రండని జనులు నాతో సెలవిచ్చినప్పుడు నేను సంతోషించితిని అంటున్నాడు. జనులు నాతో ఆ మాటను అన్నప్పుడు నేను సంతోషించాను, నేను వెళ్ళడానికి నేను ఎదురు చూశాను అనేటువంటి ఆ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని పట్ల ఎంత సమర్పణ మనము కలిగి ఉండాలో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుచేతనంటే మనము అట్టి రీతిగా జీవించుట ద్వారా మన రాబోయేటువంటి తరానికి, వెనక వచ్చేటువంటి తరానికి ఒక చక్కటి మాదిరిని మనము చూపించినటువంటి వారమవుతాం. జాగ్రత్తగా గమనించండి, పౌలు చెప్తున్నటువంటి మాటలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి అని పౌలు చెప్తున్నప్పుడు, పౌలు తను కనుపరిచినటువంటి మాదిరిని కొరింథీ సంఘము వారు ఈ దినాన్న మనము కూడా అనుసరించవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
చేసుకోవాలి. అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఇతరులు మన మాదిరిని అనుసరించి నడవగలిగినటువంటి రీతిలో మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు పిల్లలకు చక్కటి మాదిరిని కనుపరచాలి. దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో, దేవుని పట్ల శ్రద్ధాశక్తులు కనుపరిచేటువంటి విషయంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు చక్కటి మాదిరిని కనుపరచాలి. తల్లిదండ్రులు ప్రవర్తించినటువంటి రీతిలోనే బిడ్డలు కూడా ప్రవర్తిస్తారనేటువంటి సంగతిని గుర్తించినటువంటి వారే తల్లిదండ్రులు మిగుల భయభక్తులతో వారు నడుచుకొనవలసినటువంటి వారై ఉన్నారనేటువంటి సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు యొక్క జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు హీ లివ్డ్ అ లైఫ్ ఆఫ్ సబ్మిషన్, సంపూర్ణమైనటువంటి సమర్పణతో దేవుని కొరకు పనిచేశాడు. తన జీవితంలో క్రీస్తుని గూర్చి తప్ప మరింక దేని గురించి కూడా పౌలు ఉన్నతమైనదిగా ఎంచుకొనలేదు. క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము తప్ప మరింక దేనిని కూడా పౌలు గొప్పదిగా ఎంచుకొనలేదు. కనుక సంపూర్ణమైనటువంటి సమర్పణతో పౌలు దేవునిని సేవించాడు. కనుక పౌలు యొక్క సమర్పణ జీవితాన్ని మనము అలవాటు చేసుకొనవలసినటువంటి అవసరత ఉన్నదనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా పౌలు సంతోషముతో తన జీవితమును కొనసాగించాడు. సంతోష జీవితం. పౌలు యొక్క జీవితం ఎలాంటిదంటే సంతోష జీవితము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనమును మనం చూస్తున్నప్పుడు పౌలు అర్ధరాత్రి వేళ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. శ్రమలో ఉన్నప్పుడు సంతోషముతో దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి స్తుతించాడు. ఎలాంటి సమయంలో ఉన్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ, ఇబ్బందిలో ఉన్నప్పటికీ, అనారోగ్యముతో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ, ఎలాంటి సమయంలో కూడా ప్రతి సమయంలోనూ దేవునిని స్తుతించాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికను చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనములు. ఎటుపోయినను శ్రమపడుచున్నాము, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము అంటున్నాడు. ఎంత చక్కగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు చూడండి. ఎలాంటి స్థితిలోనైనప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా సంతృష్టి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నేను సంతృష్టి కలిగి ఉండుట నేను నేర్చుకున్నాను. నేను సంతోషముతో ఉండడం నేను నేర్చుకున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు యొక్క ఇది జీవితము మనకు గొప్ప మాదిరి. హీ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్. సంతృప్తితో కూడినటువంటి జీవితము, సంతుష్టితో కూడినటువంటి జీవితము జీవించాడు. ఎక్కడైతే తృప్తి ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తృప్తి కలిగినటువంటి వారై ఉన్నట్లయితే అక్కడ సంతోషంతో కూడినటువంటి జీవితాన్ని మనము అనుభవించగలం. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని మహింపరిచాడు, వేదనలో ఉన్నప్పుడు దేవుని మహింపరిచాడు, అపాయములో ఉన్నప్పటికీ దేవుని మహింపరిచాడు, దిక్కులేని వాడిగా ఉన్నప్పటికీ దేవుని మహింపరిచాడు, తరంబడుచున్నప్పటికీ దేవుని మహింపరిచాడు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతోషముతో దేవునిని సేవించాడు. అంతేగాని శ్రమ వచ్చిందని చెప్పి ప్రార్థన చేయడం మానేయలేదు, మూడు సరిగా లేదు అని చెప్పి వాక్యం చదవడం మానేయలేదు. ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి, కాబట్టి ఈ దినాన్ని నేను ప్రార్థన చేయడానికో వాక్యం చదువుకోవడానికో నాకు సమయం లేదు, లేక నాకు ఆసక్తి లేదు అని పౌలు మానివేయలేదు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా
సంతోషముతో దేవునిని మహిమపరిచి ఉన్నాడు. కనుక పౌలు జీవితంలో నుండి ఈ యొక్క గొప్ప పాఠమును మనం నేర్చుకోవాలి. సంతోషము గల జీవితమును పౌలు జీవించి ఉన్నాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే చాలా సాహసంతో కూడినటువంటి జీవితము జీవించాడు పౌలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 29వ వచనమును మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, అతడు యెరూషలేము వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతన్ని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపివేసిరి. తన యొక్క జీవితము ప్రమాదములో ఉన్నది అని ఎరిగి కూడా తను మాట్లాడనై ఉన్నటువంటి మాటలు లేక మాట్లాడుచున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి తనకు ప్రాణహానిని కలుగు చేస్తాయనేటువంటి సంగతిని ఎరిగినటువంటి వాడై కూడా అపోస్తలుడైనటువంటి పౌలు సువార్తను ప్రకటించాడు, ధైర్యముగా ప్రకటించాడు, సాహసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. చాలా ధైర్యంగా తను ఉన్నటువంటి చోటు ఏదైనప్పటికీ కూడా ఆ ఏథెన్సు పట్టణంలో అతడు సంచారం చేస్తూ ఆ మార్స్ కొండ మీదకు వెళ్ళి అక్కడ చేసినటువంటి గొప్ప ప్రసంగము, అనేకమైనటువంటి దేవతా ప్రతిమలను అక్కడ చూసిన తర్వాత ఆ దేవతా ప్రతిమల్లో ఒకటి తెలియబడినటువంటి దేవుడని రాసి ఉన్నప్పుడు ఆ దేవుని గురించి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వారికి సువార్తను బోధించినటువంటి సాహసవంతమైనటువంటి జీవితాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు జీవించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్తను ప్రకటించడానికి తనకు అవకాశము దొరికినప్పటికీ ఒకవేళ దొరకకపోతే వెదుకుని సువార్తను ప్రకటించాడు. తన జీవితాన్ని సాహసంతో జీవించున్నాడు. మనము ఎట్టి జీవితాన్ని జీవిస్తున్నాం? మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మనకు ఆయన ఆరోహణుడవుటూ ఆయన మనకు ఒక గొప్ప ఆజ్ఞనిచ్చినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనం, సర్వలోకమును సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని మీరు వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటానని ప్రభు సెలవిచ్చినాడు. అది మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆజ్ఞ. సువార్తను అనేకులకు ప్రకటించాలనేటువంటి ఒక గొప్ప ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. అయితే సువార్త ప్రకటించడంలో నీవు నేను ఎంత మేరకు మనం ప్రయాసపడుతున్నాం? అవకాశము దొరికినప్పుడు సువార్తను ప్రకటించడం లేదు, అవకాశము వెతుక్కుని కూడా సువార్తను మనము ప్రకటించడం లేదు. అంతకంటే ఇంకా దౌర్భాగ్యమైనటువంటి సంగతి ఏమిటంటే ఈ దినాల్లో క్రైస్తవుడిగా గుర్తించబడడానికి కూడా మనం ఇష్టపడడం లేదు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా తన ప్రాణము తీయబడుతుంది అనేటువంటి సంగతిని ఎరిగినప్పటికీ కూడా పౌలు సువార్తను ప్రకటించాడు. క్రీస్తునకు చెందినటువంటి వాడిగా గుర్తించబడడానికి పౌలు ఎప్పుడూ కూడా వెనకాడలేదు. క్రైస్తవుడిగా తన గూర్చి తాను చెప్పుకొనడానికి ఏనాడు సిగ్గుపడలేదు. ఇదే నాన్న పౌలు జీవితము నుండి మనము నేర్చుకొనవలసినటువంటి పాఠం అదే. సాహసముతో కూడినటువంటి జీవితాన్ని పౌలు జీవించాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 22 నుండి 24 వచనములు, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునటలేదు. ఎంత గొప్ప మాట, ఎంత సాహసముతో కూడినటువంటి మాట. నా కొరకు శ్రమలు బంధకములు కాచుకుని ఉన్నాయి, అక్కడ నా యొక్క ప్రాణమునకు ముప్పుంది. నేను
బ్రతుకుతానో లేదో కూడా తెలియదు సుమా. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను ఏం చేయాలంటున్నాడంటే తుదముట్టించాలనేటువంటిది నా యొక్క గురి. అది జరిగించడానికి నా ప్రాణమును కూడా నేను లెక్క చేయడం లేదు. ఎంత గొప్ప మాదిరి, ఎంత గొప్ప పాఠం. సాహసముతో పౌలు జీవించాడు, సాహసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఇది నాన్న సువార్తను ప్రకటించడానికి, క్రైస్తవునిగా జీవించడానికి మనం సాహసించడానికి వెనకాడుతున్నాం. క్రైస్తవునిగా గుర్తించబడడానికి వెనకాడుతున్నాం. ఏమో ఎలాంటి ప్రమాదాలు వస్తాయో, ఎలాంటి కష్టాలు వస్తాయో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, నలుగురు నన్ను దూరంగా పెడతారేమో, చాలా ఆలోచనలు. లోకాన్ని సంతోషింప చేయడానికి క్రైస్తవులు ఈ దినాన వేషధారులుగా జీవిస్తున్నారు. లోకస్తుల వలె లోకముతో ఉన్నంత కాలము జీవిస్తున్నారు. ఎప్పుడైతే ఆ క్రైస్తవులుగా సంఘముతో కలుస్తున్నారో అప్పుడు మాత్రం క్రైస్తవులుగానే ఉంటున్నారు, కానీ మిగిలినటువంటి సమయంలో మాత్రము వారు లోకస్తులుగానే జీవిస్తున్నారు, అన్యులుగా జీవిస్తున్నారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారిగా జీవిస్తున్నారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారిగా గుర్తించబడడానికి ఇష్టపడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. పౌలు యొక్క జీవితం మనకు ఒక గొప్ప మాదిరి, ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. దేవుని కొరకు ప్రాణమును సైతము కూడా పణముగా పెట్టి లెక్క చేయనటువంటి వాడు. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకొనడం లేదు. నా ప్రాణాన్ని సైతము నేను ఎంచుకొనడం లేదు. ఒక గొప్ప మాదిరి ప్రియ సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నాలుగవదిగా పౌలు జీవించినటువంటిది, పౌలు యొక్క జీవితంలో నేర్చుకునే మనం మరొక గొప్ప పాఠం ఏమిటంటే సానుభూతి కలిగినటువంటి జీవితాన్ని జీవించాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25 నుండి 30 వచనములు మనం చూసినప్పుడు ఎపఫ్రోదీతును గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఎపఫ్రోదీతు అతడు ప్రియులైనటువంటి వారిని, తన వారిని చూడవలననేటువంటి కోరికతో కలిగి ఉన్నాడు. కాబట్టి పౌలుకి అతడు సహకారిగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా తన వారి యొద్దకు పౌలు అతన్ని పంపడానికి ఇష్టపడ్డాడు. ఎపఫ్రోదీతు పట్ల గొప్ప సానుభూతిని పౌలు కనుపరిచాడు. అంత మాత్రమే కాదు, ఒనేసిమును గురించి ఫిలోమోను పత్రిక 7వ వచనము నుండి 14వ వచనములో మనం చూస్తున్నప్పుడు ఫిలోమోనుకు రాస్తున్నాడు, నాకు ఒనేసిము ఎంతో సహకారిగా ఉన్నప్పటికీ కూడా అతడు నీ వద్ద ఉండుట ఏ మంచిదనేటువంటి సంగతిని నేను ఎరిగినటువంటి వాడినై నీ వద్దకు నేను పంపుచున్నాను. సానుభూతిని, ఇతరుల పట్ల సానుభూతిని పౌలు కనుపరుస్తున్నాడు. సానుభూతి కలిగినటువంటి వారమై ఉండాలి. ఇతరుల యొక్క శ్రమలలో మనము వారి పట్ల సానుభూతి కలిగి వారికి సహకరించడానికి ప్రయత్నం చేయాలి. ఇతరుల యొక్క వేదనలో, ఇతరుల యొక్క కష్టముల్లో వారి యొక్క స్థితిగతులను బట్టి సానుభూతిని మనము కలిగి వారికి సహకారం చేయడానికి మనము ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, సానుభూతి కలిగినటువంటి జీవితాన్ని పౌలు జీవించాడు. గ్రేట్ ఎగ్జాంపుల్. 5వదిగా మనస్సాక్షి కలిగినటువంటి జీవితం జీవించాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం, 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 14 వచనములు నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 14 వచనములు. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటియే. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరి ఏవియూ మీకు రాయట్లేదు.
కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. మరియు మన ప్రభువు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకు ఎలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు. మనస్సాక్షి కలిగినటువంటి జీవితం. మన యొక్క మనస్సాక్షిని గురించి మనస్సాక్షిని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎలా ఉన్నది అనేటువంటి ప్రశ్న మన మనస్సాక్షికి వేసినట్లయితే, ఆ జవాబు వినేటువంటి ధైర్యము కూడా మనకు ఉండదేమో. ఎందుకంటే మనస్సాక్షి ఎప్పుడునూ కూడా సత్యాన్నే తెలియజేస్తుంది. మనస్సాక్షిని అనుసరించి నడుచుకున్నాడు. ఈ యొక్క వచనంలో తెలియజేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వడమే. మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. మన జీవితం ఎలాగున్నది దేవుని ఎదుట అనేది. పౌలు ఒక చక్కటి మాదిరిని చెప్తున్నాడు. మేము ఎలా నడుచుకున్నామో మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. మనస్సాక్షితో కూడినటువంటి జీవితాన్ని జీవించాడు. చాలా సందర్భాల్లో మనస్సాక్షి లేని పనులు చేస్తున్నారని ఇతరుల గురించి మనం చెప్తాం. అయితే మన మనస్సాక్షి ఎలా ఉన్నదో ఒకసారి మనం ప్రశ్నించుకోము. మనస్సాక్షి నిష్కల్మషమైనటువంటిదిగా ఉండాలనేటువంటిది పౌలు తెలియజేస్తున్నాడు. కనుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ప్రోక్షింపబడినటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి, నిర్మలమైనటువంటి మనస్సాక్షి. అయితే బైబిల్ గ్రంథంలో అనేక రకములైనటువంటి మనస్సాక్షుల గురించి మాట్లాడుతున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి, ప్రోక్షింపబడినటువంటి మనస్సాక్షి, అంతే మనస్సాక్షి గురించి తెలియజేస్తూ వాతవేయబడినటువంటి మనస్సాక్షి అని కూడా తెలియజేస్తున్నాడు. వాతవేయబడినటువంటి మనస్సాక్షి. ఎలాంటి మనస్సాక్షి మనం కలిగి ఉన్నాం? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 3 నుండి 4 వచనములు మనం చూసినట్లయితే, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల్లోనూ, అల్లరిలోనూ, ప్రయాసముల్లోనూ, జాగరణముల్లోనూ, ఉపవాసముల్లోనూ మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలం వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము అంటున్నాడు. 10వ వచనం చూడండి ఎంత చక్కగా ఇక్కడ రాస్తున్నాడో. ఇంత పెద్ద వచన భాగం అయినప్పటికీ, మేము మోసగాండ్రమైనట్లుండి, సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి, బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి, ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి, చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి, ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి, అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయూ లేని వారమైనట్లుండి, సమస్తమును కలిగిన వారము. లైఫ్ ఆఫ్ గుడ్ కాన్షియస్. తన మనస్సాక్షి చెప్తుంది ఎలాంటి జీవితము అతడు జీవించుచున్నాడో తన మనస్సాక్షి ద్వారా మాటలు తెలియజేస్తున్నాడు. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడై, నిష్కపటమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడై పౌలు తన జీవితాన్ని జీవించాడు. అటు జీవితాన్ని మనము జీవించవలననేటువంటి ఉద్దేశ్యంతోనే ఆ మాటను తెలియజేస్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారై జీవించాలి. మంచి మనస్సాక్షి. ఆరవదిగా పౌలు యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకునేటువంటి మరొక గొప్ప పాఠం ఏమిటంటే, క్రీస్తే కేంద్రీకృతమైనటువంటి జీవితం, అ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనములు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. తన జీవితాన్ని అంతటినీ కూడా క్రీస్తు చుట్టే పెట్టుకున్నాడు. అన్ని విషయముల్లోనూ కూడా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడును నేను కాదు, క్రీస్తు యేసే నా యందు జీవించుచున్నాడు అంటున్నాడు. తన జీవితంలో క్రీస్తు తప్ప మరి వేరొక దానికి చోటు లేదన్నాడు. ఫిలిప్పీ పత్రికను మనం చూస్తున్నప్పుడు, క్రీస్తుని గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకొనుటకు నేను సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుచున్నానంటున్నాడు. అన్ని విషయములలోనూ కూడా క్రీస్తును ఘనపరచవలనని, అన్ని విషయములలో కూడా క్రీస్తు మహిమపరచబడాలనేటువంటి సంగతిని ఎరిగినటువంటి వాడే, గుర్తించినటువంటి వాడే తన జీవితమును క్రీస్తు చుట్టూ కేంద్రీకరించుకున్నాడు. క్రీస్తుతో కూడా వేరు పారినటువంటి వారే ఉండాలనేటువంటి ఒక హెచ్చరికను కొలసీ పత్రికలో చెప్తున్నాడు. పెనవేసుకుని ఉన్నాడు క్రీస్తుతో. అట్టి జీవితాన్ని, క్రీస్తే కేంద్రీకృతమైనటువంటి జీవితం. మన జీవితాలు అలా ఉన్నాయా? మన జీవితాలు, మనము క్రీస్తుని కేంద్రీకృతము కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా? ఆర్ వి లీడింగ్ లైఫ్స్ విచ్ ఆర్ క్రైస్ట్ సెంటర్డ్? క్రీస్తు కాక మరి అన్ని విషయాలకు మన జీవితాల్లో ప్రాముఖ్యత మనం ఇస్తూ ఉన్నటువంటి దినాల్లో జీవిస్తున్నాం ప్రియులారా. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ is we need to lead lives that are Christ centered. క్రీస్తే కేంద్రీకృతమైనటువంటి జీవితాలు మనము జీవించగలగాలి. అట్టి జీవితమును జీవించడానికి పౌలు మనకు ఒక చక్కటి మాదిరిని మనకు కనపరుస్తున్నాడు. చూడండి పౌలు యొక్క వైఖరి ఎలా ఉందో. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఎందుచేతనంటే నేను ఒకవేళ బ్రతుకున్నట్లయితే అది క్రీస్తు కొరకే, ఒకవేళ చావైనా అది మేలే. ఎందుచేతనంటే నేను చనిపోయి కూడా నేను క్రీస్తుతో కూడా ఉంటాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో అంటున్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను. నేను వెడలిపోయేటువంటి సమయం సమీపించినది. నేను క్రీస్తుతో కూడా ఉండాల్సినటువంటి ఆ యొక్క సమయం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అక్కడ పౌలు తెలియజేస్తూ తన జీవితంలో క్రీస్తే సమస్త విషయంలోనూ ఉన్నాడనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8-12 వచనములు మనం చూస్తున్నప్పుడు, 3వ అధ్యాయము 8-12 వచనములు, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడునొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నేను నష్టపరుచుకున్నాను, దాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే సమస్తము కూడా క్రీస్తే.
కేంద్రీకృతమైనటువంటి జీవితము. ఇట్టి యాటిట్యూడ్ పౌలు కలిగి ఉన్నాడు. ఇటు వైఖరి, ఇటు స్వభావము పౌలు కలిగి ఈ మాదిరిని మనకు కనుపరుస్తున్నాడు. 7వదిగా మనం చూసినట్లయితే సఖ్యపరిచేటువంటి జీవితం. కొరింథీ సంఘములో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేకమైనటువంటి రీతుల్లో వారు పాపములో జీవిస్తూ ఉన్నారు. వ్యభిచారాలు ఉన్నాయి, విగ్రహారాధన ఉన్నది, వ్యభిచారం ఉన్నది, ఈ జారత్వం ఉన్నది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సంఘం ఉన్నది. 2వ పత్రిక దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు వారిని సరిచేస్తున్నప్పటికీ కూడా పౌలు ఏం చేస్తున్నాడంటే వారిని సరిచేసి తప్పుదిద్ది వారిని మరలా సఖ్యపరుస్తున్నాడు, ఐక్యపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికను ఒకసారి చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 1 నుండి 12 వచనములు. అయితే మనము 3-4 వచనములు మాత్రమే చదువుదాం, మన దగ్గర సమయం లేదు కాబట్టి. నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషము పొందదగినదో వారి వల్ల నాకు దుఃఖము కలుగకుండవలనని ఈ సంగతులను మీకు రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేనని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగు రాసితిని. మీకు దుఃఖము కలుగవలనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు రాసితిని. మరలా వారిని సమాధానపరుస్తున్నాడు, వారితో సమాధాన పడుతున్నాడు. ఎందుచేతనంటే పౌలు వారితోటి ఎలాంటి విరోధము లేకపోయినప్పటికీ పౌలు వారిని ఉద్దేశించి రాసినటువంటి మాటలను బట్టి వారు ఒకవేళ నొచ్చుకున్నారేమోనని మరలా తిరిగి సఖ్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేగాని ఇచ్చకపు మాటలు చెప్పడం లేదు. సఖ్యపరిచేటువంటి జీవితాన్ని పౌలు జీవించాడు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటువంటి ఈ దినాల్లో సంఘాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వారి గురించి వీరు, వీరి గురించి వీరు అనేకమైనటువంటి మాటలు చెప్పడం వల్ల సంఘములో గొడవలు వస్తున్నాయి, సంఘములు విడిపోతున్నాయి, విశ్వాసుల మధ్యలో భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి. అయితే పౌలు కనుపరిచినటువంటి మాదిరి ఎక్కడైతే అటువంటి పరిస్థితి ఉందో సఖ్యపరిచేటువంటి మనస్సు కలిగి ఉండాలి, ఐక్యపరిచేటువంటి స్వభావము కలిగి ఉండాలి. కాబట్టి పౌలు జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి మరొక గొప్ప పాఠం ఏమిటంటే సఖ్యపరిచేటువంటి జీవితాన్ని పౌలు జీవించాడు. 8వదిగా కలత చెందనటువంటి జీవితాన్ని జీవించాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8 నుండి 10 వచనములు మనం చూద్దాం. 8 నుండి 10 వచనములు. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని 7వ వచనంలో 2వ భాగంలో చూస్తున్నాం. మనం ఏది తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడును. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమేమో మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయ పడుదును. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. కలత చెందలేదు. ఎలాంటి నిందలు వచ్చినప్పటికీ, ఎలాంటి ఉపద్రవములు వచ్చినప్పటికీ, శరీర సంబంధమైనటువంటి బలహీనతలు వచ్చినప్పటికీ, తను అనుకున్నటువంటిది జరగనప్పటికీ, తను ఏదైతే చేయాలని అనుకున్నాడో, ఏదైతే సాధించాలని అనుకున్నాడో, కొన్ని సందర్భాల్లో అది సాధించలేకపోయినప్పటికీ, అది జరగకపోయినప్పటికీ కలత చెందలేదు, ధైర్యంగా ఉన్నాడు. మనకు అనుకూలంగా ఏది జరగకపోయినట్లయితే చాలా సందర్భాల్లో నిరుత్సాహపడిపోతాం, నీరసించిపోతాం.
ఈ రోజున అనేక సందర్భాల్లో వార్తల్లో మనం చూస్తున్నప్పుడు అనేకులు తాము నిరుత్సాహపడిపోయి తమ ప్రాణాలను విడిచిపెట్టుకుంటున్నారు. పౌలు అలా జీవించలేదు. తన శరీరము నలగగొట్టబడుతున్నప్పటికీ, తన శరీరము అతడికి సహకరించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటున్నప్పుడు, శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది అంటున్నాడు. ఆ ముళ్ళు నిమిత్తము ప్రార్థన చేస్తాను అంటున్నాడు. బహుశా కంటి చూపును కూర్చున్నటువంటి ప్రార్థన కావచ్చు అది. అయితే ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, నా కృప నీకు చాలును, బలహీనతలు ఎందే నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన చెప్పినప్పుడు దాన్ని బట్టి సంతృప్తి పడ్డాడు. కలత చెందలేదు. అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, నేను ఏమైపోవాలి అని ఏమీ అతడు బాధపడలేదు. అలాగే జీవితాన్ని కొనసాగించాడు. చివరికి తన కొరకు మరణము పొంచుకుని ఉన్నదని ఎరిగి కూడా అతడు భయపడలేదు. నా కొరకు మరణం ఉన్నది, నేను అక్కడికి వెళ్ళానంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తారని ఎరిగి కూడా ధైర్యంగా ఉత్తరం రాశాడు. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, నేను సమీపించున్నాను, నేను వెళ్ళిపోవాల్సినటువంటి సమయము దగ్గర పడిపోయింది, నేను వెళ్ళిపోవాలి. అయితే నేను భయపడ్డం లేదు. నేను ఎందుకు భయపడ్డం లేదంటే, నేను ఎవరి కొరకైతే ప్రయాసపడ్డానో నేను వెళ్ళి ఆయనతోనే ఉంటాను కనుక నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమేనే కాక తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ కూడా అనుగ్రహించను అంటున్నాడు. ఓ ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు యొక్క జీవితం ఎంత ధైర్యముగా జీవించాడు. మరణము తన కొరకు పొంచి ఉన్నదని ఎరిగి కూడా ఆ మరణం కొరకు ఎదురు చూశాడు. ఎందుచేతంటే ఆ మరణము తనను తన ప్రభువు నొద్దకు చేరుస్తుంది అనేటువంటి బలమైన విశ్వాసము కలిగినటువంటి వాడై కలత చెందనటువంటి జీవితాన్ని జీవించాడు. క్రీస్తు యేసునందు కలుగు దేవుని వల్ల నాకు కలుగు ఉన్నతమైనటువంటి బహుమానం అంటున్నాడు. ఆ బహుమానం కొరకు అతడు పనిచేశాడు, అతడు ఎదురు చూశాడు, అతడు ప్రయాసపడ్డాడు. ఆ బహుమానాన్ని అందుకొనడానికి అతడు వెనకడుగు వేయనటువంటి జీవితాన్ని జీవించాడు. బలమైనటువంటి జీవితాన్ని జీవించాడు, సమర్పణతో జీవించాడు, సంపూర్ణముగా దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టే మరణమును గురించి భయపడనక్కర్లేనటువంటి జీవితాన్ని అతడు జీవించాడు. దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమించాడు. కాబట్టే ఇక తాను ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత దేవుని చేతిలో ఉంటాననేటువంటి సంగతిని ఎరిగినటువంటి వాడై దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. సంపూర్ణమైనటువంటి సమర్పణ, సానుభూతి, మనస్సాక్షి గల జీవితం, సఖ్యపరిచేటువంటి జీవితం, కలత చెందనటువంటి జీవితము పౌలు జీవించాడు. సంతోష జీవితమును పౌలు జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఈ గొప్ప పాఠములు ఇంకనూ అనేకమైనవి ఉన్నాయి. అయితే అతడు ధైర్యంతో చెప్పినటువంటి మాటను నీవు నేను చెప్పగలగడానికి ప్రయత్నం చేయాలి. అదేమనగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంతో ధైర్యముగా పౌలు చెప్పగలిగినటువంటి ఈ మాటను మనము మన జీవితంలో చెప్పుటకు ప్రయాసపడాలి. అలాగూ ప్రయాసపడాలంటే ఈ గుణగణాలన్నిటినీ కూడా మనం అలవరుచుకోవాలి. వీటిని మనం కలిగి ఉండాలి. మన కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రభువు కొరకు మనము జీవించడానికి ఈ లోకములో మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మనలను విలువైనటువంటి సొత్తుగా వెలపెట్టి కొన్నటువంటి వారముగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. తన జనాంగముగా, తన ప్రజలుగా,
తన యాజక సమూహముగా మనలను దేవుడు చూస్తున్నాడు. ఇంత ఉన్నతమైనటువంటి స్థానమును, స్థితిని దేవుడు మనకు కలుగజేశాడు. ఈ స్థితిని మనము కలిగి ఉండడానికి, ఇందులో కొనసాగడానికి ఈ గుణగణములను మనం అలవాటు చేసుకోవాలి. ఎందుచేతనంటే వీటిని మనం అలవర్చుకున్నట్లయితే భూమి మీద దేవునికి నమ్మకముగా, దేవునికి అంగీకార యోగ్యముగా మనం జీవించగలము. తద్వారా ఈ భూమి మీద మనము ఎదుర్కొన్నటువంటి ఏ సమస్యనైనప్పటికీ కూడా ధైర్యముగా మనము దానికి నిలవబడగలము. అంత మాత్రమే కాదు, సంతోషముగా మరణమును కూడా మనం ఎదుర్కొనగలం. మరణమును గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. సంతోషముగా మరణమును ఎదుర్కొని మన ప్రభువునొద్దకు ఉంటామనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో మనము జీవించగలం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు యొక్క ఈ గుణగణాలను మనము అలవాటు చేసుకొనడానికి మనము ప్రయాసపడవలసినటువంటి అవసరం ఉంది. నేను క్రీస్తుని నేను ధరించుకుని ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తు యేసే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి ఆ యొక్క గొప్ప మాటను పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువుని కలిగినటువంటి వారు మరణించిన తరువాత కూడా ఆయనతో కూడా ఉండేటువంటి ఒక గొప్ప ఆధిక్యతను తండ్రి అయిన దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఒకవేళ ఆయన్ను ఇంక నువ్వు కలిగి ఉండక, క్రీస్తు ప్రభువుని ఇంక నువ్వు ధరించుకొనక, బాప్తిస్మమందు వారు ఇంకనూ కూడా పాతి పెట్టబడకుండా ఎవరన్నా ఉన్నట్లయితే, వారి పాపములను ఇంకనూ పోకుండా ఎవరన్నా ఉన్నట్లయితే, నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మీ పాపములను కడిగి వేసుకున్నటకు దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప తరుణం, మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప తరుణాన్ని జారవిడుచుకోదు. దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దినములు భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం నివసిస్తున్నాం. అయితే దేవుని యొక్క అధీనములోను, దేవుని యొక్క చేతులలోనూ మనం ఉన్నామనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తున్నాడు. అయితే అనీతిమంతులైనటువంటి వారు దేవుణ్ణి ఎరుగుటకు అది సమయము ఆయన ఇస్తున్నాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలంటే విన్నటువంటి వాక్యమును విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందినట్లయితే ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘములోనికి మిమ్మల్ని చేర్చుట ద్వారా ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదములను మనకు దయచేస్తాడనేటువంటి సంగతిని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ఒకవేళ దేవుని యొక్క చిత్తమును గురించి, రక్షణ మార్గమును గురించి మరింత సమాచారం మీకు కావలసినట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్లు ఈ స్క్రీన్ మీద వస్తున్నాయి. లేనట్లయితే, మీకు మేము దూరంగా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములను, అక్కడ ఉన్నటువంటి సువార్థికులను లేక విశ్వాసులను, సంఘ పెద్దలను మీరు సంప్రదించండి. దేవుని యొక్క వాక్యమును గురించి మీకున్నటువంటి ప్రశ్నలకు చక్కటి వాక్యానుసారమైనటువంటి జవాబులు వారు మీకు తెలియచేయటం ద్వారా నీతి మార్గములో మిమ్మల్ని నడిపించడానికి వారు సహాయం చేస్తారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఆసక్తిగా విన్న మీ అందరికీ ప్రభు నామములో మా యొక్క వందనములు మేము తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కొనగల మా ప్రభ, మరి ఒకసారి పరిశుద్ధ దినమున ఈ రీతిగా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునేటువంటి తరుణమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మా పరమ తండ్రి, మీ వాక్యము ద్వారా మా నాయన అపోస్తలుడును మీ యొక్క దాసుడినైనా పౌలును గూర్చి మేము జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క గుణగణాలను గూర్చి మేము ధ్యానం చేయుటకును, తద్వారా మేము కలిగి ఉండాల్సినటువంటి స్వభావమును మా తండ్రి మేము ఆలోచన చేయుటకును మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మా నాయన అపోస్తలుడైనటువంటి పౌలు జీవించిన మాదిరిని మేము అనుసరించి నడుచుకునేలాగున మీ కృపను దయచేయండి. అంతకంటే ఘనమైనటువంటి మాదిరిని మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మా కొరకు ఉంచున్నారు తండ్రి.
ఆయన అడుగుజాడల్లో మేము నడుచుకున్నట్లు మా కొరకు మాదిరి ఉంచిపోయినట్లుగా ఆ మాదిరిని అనుసరించి మేము నడుచుకుంటకు మీ కృపను దయచేయండి. విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనము కాకుండా వాక్యానుసారంగా మేము నడుచుకొనగలిగేటువంటి జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మా పరమ తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకంగా మా నాయన ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మేము ఉంటుండగా మీరు మాకు తోడై ఉండండి. మా దేవ, మా ప్రభా, ఈ యొక్క కరోనా వైరస్ నానాటికి అభివృద్ధి చెంది విస్తరించుచుండగా తండ్రి నా నాయన దాన్ని మీరు లయపరిచి సంపూర్ణముగా తండ్రి నా నాయన మా దేశముల మీద నుండి, లోకము ప్రపంచము మీద నుండి దాన్ని తొలగించమని వేడుకుంటున్నా. మా దేవ, మా ప్రభా, ఎవరైతే మృతులవుతున్నారో మా తండ్రి నా నాయన వారి యొక్క కుటుంబాలకు తగినటువంటి ఆదరణ మీరు కలుగజేయండి. మా నాయన ఈ యొక్క వైరస్ మహమ్మారి ఇంకెవరికి సోకకుండా తండ్రి సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకొనమని వేడుకొంచున్నాం. దీని నిమిత్తమై విశేషంగా ప్రయాసపడుతున్నటువంటి వైద్య సిబ్బందిని, పారిశుభ్ర సిబ్బందిని, పోలీసు యంత్రాంగమును, ప్రభుత్వమును, నాయకులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేవ, మా ప్రభా, వారికి మీరు తోడేయండి, తగినటువంటి శక్తిని అనుగ్రహించండి. మీ బిడ్డలమైన మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మమ్మను కాచి కాపాడుచున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా నాయన, ప్రతి విధమైన అనారోగ్యం నుండి, ప్రతి విధమైన వ్యాధి నుండి మీరు మమ్మల్ని తప్పించుచున్నారు, మీకు వందనాలు. మా దేవ, మా నాయన, మేము బ్రతుకు దినములన్నీ మా దినములు సుఖముగాను క్షేమముగాను వెళ్ళబుచ్చుటకు తండ్రి మీ కృపను మీరు మాకు దయచేయండి. మా స్థానిక సంఘమును దీవించండి, సంఖ్యలోను ఆత్మీయతలోను సంఘమును వర్ధిల్లింపచేయండి. ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని మీరు దీవించండి. వారి యొక్క హృదయాంతరంగంలో దాగి ఉన్నటువంటి ప్రతి ఆలోచన, ఉద్దేశము మీ దృష్టికి మరుగైలేదు కనుక మీ చిత్తమైనట్లయితే, మీ దృష్టికి అంగీకారమైనట్లయితే వారి యొక్క కోరికలను మీరు సిద్ధింపజేసి వారి ప్రాణములను మీరు తెప్పరిల్ల చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మా తండ్రి, మా దేవ, అనారోగ్యముగా ఉన్నటువంటి మా ప్రియులను, మా స్థానిక సంఘస్థులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రయాణంలో ఉన్నటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి వారికి మీరు తోడై ఉండండి. యవన పసిపిల్లలు మొదలుకొని యవన బిడ్డల వరకు తండ్రి, వృద్ధులు మొదలుకొని మా నాయన మరి నడి వయసుకు కలిగినటువంటి వారి వరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీ కృప, మీ సహాయములను మీరు వారికి దయచేయండి. మా దేవ, మా ప్రభా, మేమేమై ఉన్నామో కేవలం మీ యొక్క ఉచితమైన కృపై ఉన్నామనే సంగతిని మేము జ్ఞాపకం ఉంచుకుని మీ కృపలో తండ్రి మేము నిరంతరము కొనసాగగలిగేటువంటి జీవితమును మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాము. మా దేశమును, మా రాష్ట్రమును మీ చేతికి మేము అప్పగించు, మా నాయకులను మీ చేతికి అప్పగించు. రాబో దినములు తండ్రి మా ప్రభా మాకు క్షేమకరముగా ఉండులాగున వారు మాకు చక్కటి పరిపాలన అందించగలిగేటువంటి జ్ఞానమును మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి నా నాయన, నూతన వారంలో మేము ప్రవేశించుంటుండగా ఈ వారం మొదలుకొని వారాంతం వరకు మీరు మాకు తోడండి. మరలా తిరిగి పరిశుద్ధ దినమున మేమందరమును కూడి మిమ్మల్ని స్తుతించుకునే తరుణమును మాకు దయచేయమని మా ఈ మానవులు మా ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ మా యొక్క వందనాలు మేము తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.